హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ చార్ట్ అనమాట. బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో నేను మార్నింగు నేనేం చెప్పాను, మీకు ఒక కీ లెవెల్ అనేటువంటిది చెప్పడం జరిగింది. అదేంటంటే ఇదే ఆ లైన్ అనమాట. మీకు కావాలంటే ప్రీవియస్ ప్రీ ఓపెన్ మార్కెట్ వీడియో చేశాను, దాంట్లో లెవెల్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో ఇది ఒక కీ లెవెల్ అంతే, దాని కీ లెవెల్ని కాన్సన్ట్రేషన్ చేయడం. తర్వాత తక్కువ టైం ఫ్రేమ్లోకి మీరు వెళ్ళండి. తక్కువ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇక్కడ మీకేం జరిగింది, ఈరోజు 26వ తేదీ కదా, 26లోకి రండి. 26వ తేదీన మీరు ఇక్కడ మార్కెట్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ అయినా ఇట్లా వచ్చింది. ఇది ఒక బేరిష్ క్యాండిల్ అనేటువంటిది పడింది. ఒక 5 పాయింట్లు బఫర్ తోటి దీని కింద మనం ఏం చేస్తాము, పిఈ పొజిషన్ని తీసుకుంటాం. పిఈ పొజిషన్ తీసుకొని దీనిపైన ఎస్ఎల్ అనేటువంటి పెడతాం. కానీ ఇది క్రాస్ అయిందా? క్రాస్ కాలేదు కదా, కాబట్టి మనకి పిఈ పొజిషన్ అనేటువంటిది రాలేదు. తర్వాత ఇది చూడండి, ఇది మంచి బుల్లిష్ క్యాండిలే కదా. సో బుల్లిష్ క్యాండిల్ నేను తక్కువ టైం ఫ్రేమ్ ఎందుకు తీసుకుంటున్నానంటే, మనకి స్టాప్ లాస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకని స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి. తక్కువగా ఉంటే మనకి పెయిన్ అనేటువంటి తక్కువగా ఉంటుంది, రిస్క్ అండ్ రివార్డ్ రేషియో కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి నేను తక్కువ టైం ఫ్రేమ్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మన ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. సో ఎంట్రీ స్టాప్ లాస్ మధ్య డిఫరెన్స్ అనేటువంటిది దాదాపుగా ఎంత ఉంది, 370 ఒక 400 అంటే 110 పాయింట్లు ఉంది. మనకి మినిమం 1:2 రేషియో రావాలి అని చెప్పేసి నేను మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఇక్కడి నుంచి 52,490 నుంచి దాదాపుగా ఎక్కడికి వెళ్ళింది, 52,950 దాకా వెళ్ళింది. అంటే దాదాపుగా 480 పాయింట్లని అది మనకి ప్రాఫిట్. అంటే 1:2 రేషియో కంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టే కదా, 480 పాయింట్ల వరకు ఇచ్చింది. సో మనం ఎప్పుడైనా సరే చార్ట్లో కీ పాయింట్ ఏంటిది అనేటువంటి దాన్ని మనం కొద్దిగా అబ్జర్వేషన్ చేయాలి. అదే ప్రైజ్ యాక్షను. సో దీని గురించి మనం పెద్దగా టెన్షన్ బుర్రలో బద్దలు కొట్టుకోవాల్సినంత అవసరం లేదనేటువంటిది నా ఆలోచన. ఇక ఇక్కడికి వచ్చేసరికి మనం చెప్పినటువంటి కీ లెవెల్, 2 కీ లెవెల్స్ ఇచ్చాను నిఫ్టీలో, 23,750, 23,640. ఇదిగోండి చూడండి, 23,640 దగ్గర ఇచ్చామా, ఇచ్చామన్నమాట. ఇడిస్తే ఏమైంది, వెయిట్ చేయండి. ఇప్పుడు అది ఎంతవరకు వెళ్ళిపోతుందో అంతవరకు వెయిట్ చేయాలి. ఆ లెవెల్ వచ్చిన దాకా మనం పొజిషన్ అనేటువంటిది తీసుకోకూడదు. ఎక్కడైనా సరే ఎంత పెద్ద బులిష్ క్యాండిల్ వేసినా మనకు పొజిషన్తో సంబంధం లేదు. ఇప్పుడు తక్కువ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. మనం తక్కువ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఆ కీ లెవెల్ దగ్గర ప్రైస్ అనేటువంటిది ఎలా వర్క్ చేసింది అనేటువంటి దాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి. ఊరికనే ఎలా పడితే అలా స్టాక్స్లోకి ఎంటర్ కాకూడదు అనమాట. అదే ఈ పొజిషన్ అనేటువంటిది తీసుకోకూడదు. సో మనకి ఇక్కడ చూడండి, ఇదే కదా మంచి బుల్లిష్ క్యాండిలే కదా. మన ఈ కీ లెవెల్ని, ఈ బుల్లిష్ క్యాండిలే కదా, దీని అబౌవ్ ఎంట్రీ, ఇదేమన్నా ఎస్ఎల్. దాదాపుగా ఎంత ఇచ్చింది, దాదాపుగా చాలా పాయింట్స్ అనేటువంటి ఇచ్చింది. అంటే మనం కనుక ఒకసారి చూస్తే 622, 628 పాయింట్లు, దాదాపుగా 140 పాయింట్లు దాకా ఇచ్చింది. అంటే 1:4-5 రేషియోలో ఇచ్చింది అనమాట ప్రాఫిట్ అనేటువంటిది. ఈ విధంగా మనం ప్లానింగ్ అనేటువంటిది ఉంటే ఈజీగా సక్సెస్ కావచ్చు. అలాగే ఇక్కడ మీకు చూడండి, నిఫ్టీలో వాల్టాస్లో కూడా ఇది చెప్తాను చూడండి. వాల్టాస్లో ఇది కీ లెవెల్, అవునా, ఈ కీ లెవెల్, ఇది కీ లెవెల్. ఆ కీ లెవెల్ని, ఇది కీ లెవెల్. దీన్ని ఏం చేసింది, గ్రీన్ మంచి బులిష్ క్యాండిల్ క్రాస్ అయిందా. సో దీని అబౌవ్ బై చేస్తాము, ఇదేమన్నా స్టాప్ లాస్ పెడతాము. దాదాపు 1:2 రేషియోలో ఇది కూడా ప్రాఫిట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో 1:2 రేషియోలు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 7 దాకా వెళ్ళినప్పుడు 12 రూపాయలు ఎంత ఇచ్చింది. సో ఈ విధంగా ప్లానింగ్తో మనం కనుక ట్రేడ్ చేయగలిగితే సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక రోజు కాకపోయినా మరొక రోజైనా మంచి ప్రాఫిట్స్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.